హలో అండి, ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. నేను చెప్పే ప్రాసెస్లో ఈ రవ్వ లడ్డు కనుక ఒక్కసారి చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా తింటుంటే తినాలనిపించే విధంగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేట్టుగా చాలా వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి రవ్వ లడ్డుని ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో కనుక చేస్తే ఇంట్లో మీరు ఏ అకేషన్స్కైనా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైనా కూడా చాలా సింపుల్గా ఈ రవ్వ లడ్డుని చేసుకోవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకున్న తర్వాత దానిలో ఒక కప్పుతో పావు కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. ఇలా నెయ్యి తీసుకున్న తర్వాత దానిలో కొద్దిగా బాదం పప్పుని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దానిలో కొంత జీడిపప్పు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే దానిలో కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచి కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఇవన్నీ మంచి కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు దాన్ని నెయ్యి నుండి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పుతో సూజీ రవ్వను తీసుకోవాలి. ఇది సన్నగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. లేదు కొద్దిగా లావుగా అనిపించింది అనుకోండి, ఒక్కసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకుంటే కొద్దిగా చిన్నగా రవ్వలాగా వచ్చేస్తుంది కదా. అప్పుడు ఆ నెయ్యిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మాడిపోకుండా అక్కడే ఉండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అది కాస్త మాడినా కూడా టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా అక్కడే ఉండి కలుపుకుంటూ మరీ ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా వైట్ కలర్ నుండి గోధుమ కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు దానిలో 1 కప్ వరకు పాలను వేసుకోవాలి. ఇలా పాలు వేసుకొని కూడా అదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అదంతా కూడా కాస్త దగ్గరగా అవుతుంది. దాన్ని కంటిన్యూగా కలుపుకుంటూ ఉండలు లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూసారుగా ఇక్కడ ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఏమైనా మీకు మధ్య మధ్యలో ఇలా ఉండల్లా అనిపిస్తే వాటిని ఇలా మ్యాష్ చేసుకుంటూ గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే అది మళ్ళీ మంచిగా రవ్వలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా పాలు వేసినా కూడా మనకి రవ్వ లడ్డు చేసిన తర్వాత చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. ఎందుకంటే పాలు రవ్వను మనం చాలాసేపు ఫ్రై చేస్తున్నాం కదా. ఇలా అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడానికి మనకి 10 to 15 minutes కేబోనే పడుతుందండి. కాకపోతే ఓపిక్గా కంటిన్యూస్గా కలుపుకుంటూ మరి ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అంతా కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ వరకు షుగర్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా ఇప్పుడు మనం రవ్వలోకి యాడ్ చేసుకొని దానిలో 1 స్పూన్ వరకు ఇలాచి పౌడరు, అదేవిధంగా మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడరు, రవ్వ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా కూడా రవ్వలో కరిగిపోయి కాస్త ముద్దగా అయిపోయింది చూడండి. ఇదంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కావాలంటే దానిలో 1-2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల కూడా రవ్వ లడ్డుకు చాలా టేస్ట్ వస్తుంది. ఇలా అంతా కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం ఉండల్లా చుట్టుకోవాలి. ఎలాంటి పాకం అవసరం లేకుండా చాలా తక్కువ టైంలో ఇంత టేస్టీగా రవ్వ లడ్డును చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డు చుట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా చాలా సింపుల్గా ఈ రవ్వ లడ్డు చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్లో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా చాలా రుచికరమైన లడ్డులను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా ఎంత సింపుల్గా చాలా బాగా వచ్చాయి కదా. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.